అందరికీ నమస్కారం. నేను మీ బీసరెడ్డి. వాడెవడో అమెరికాలో చేరి వాడు మాడగాడో, తేడాగాడో ఎవరికీ తెలీదు. వాడు అక్కడ చేరి దొంగతనంగా బూతులు తిట్టినంత మాత్రాన మాకేం కిరీటం కింద పడిపోదు. కాకపోతే కొంతమందికి సమాధానం చెప్పుకోవాలా. నాకు దాదాపుగా ఒక 100 మంది ఫోన్ చేసి ఉంటారు. ఏంటి వాడు అక్కడ చేరి బూతులు తిడుతున్నాడు, వాడిని ఏమన్నావు నువ్వు అని. ఇంకా కొంతమంది అంటున్నారు వైఎస్ఆర్సీపీ అభిమానులు కూడా, అంటే మాకు కుటుంబాల్లో బంధుత్వాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఫోన్ చేసి, అరే బాబు బురదగుంటలో కాలెందుకు పెట్టావు, అసలుకి నీకు కాదు కదా ఇది అని చాలామంది ఫోన్ చేశారు. కాబట్టి అందరికీ కూడా, నన్ను అభిమానించే వాళ్ళకు కూడా ఒక సమాధానం చెప్పుకోవాలి కాబట్టి ఈ వీడియో చేస్తున్నా. వాడు ఏం చేశాడంటే, ఒక ఆడపిల్లని నీచాతి నీచంగా, ఎవ్వడు కూడా మనిషి జన్మ ఎత్తినవాడు ఆ రకమైనటువంటి పదజాలాన్ని వాడడు. అలాంటి మాటలు మాట్లాడితే ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక తల్లికి బిడ్డగా నాకు కొంచెం బాధేసింది. అందుకు స్పందించి నేను కూడా వాడిని తిట్టలేదు, జాగ్రత్త చెప్పాను. రెచ్చిపోబాకరా స్వామి, కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉండేది ఎన్డీఏ గవర్నమెంటు. ఇంటెలిజెన్స్కి నీ గురించి సమాచారం ఇస్తారు, నేను లేపేస్తారు. నీ కడుపును పుట్టిన బిడ్డలు, నీవు తాళిగట్టినటువంటి నీ పెళ్ళాము, నిన్ను కన్నటువంటి నీ కుటుంబ సభ్యులు, నువ్వు చేసిన పనికిమాలిన పనికి సర్వనాశనం అయిపోతారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకో. వాడి నోటుకుండానే అన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించాడా లేదా అని. సో జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను కాపాడాలన్నా కానీ నువ్వేడో అమెరికాలో దాంకొని ఉన్నావు కాబట్టి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకో అన్నట్టుగానే నేను మాట్లాడా. ఇందులో తప్పేముంది? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు. ఒకవేళ నా గురించి ఏదో 1,00,000 మందికి తెలుసుంటే, ఆనాడు ప్రతిపక్షంలో పోరాటం చేసాం, ఈనాడు అధికార పక్షంలో కూడా మాట్లాడుతున్నాం. మేమెక్కడ ఆంధ్ర నుంచి పారిపోలేదు, వాళ్ళలాగా అధికారం ఉంటేనే రెచ్చిపోలేదు, లేదా మీలాగా బూతులు తిడితేనే నేను రెడ్డిని అవుతాను అంటే నాకు అవసరం లేదురా బాబు మీ సర్టిఫికేటు. నాకు అసలు అవసరం లేదు అలాంటి సర్టిఫికేటు. మీలాగా బూతులు తిడితేనో, మీలాగా ఆడవాళ్ళని అమ్మనా బూతులు తిడితేనో, మీలాగా పెద్ద పెద్ద వాళ్ళని టార్గెట్ చేస్తేనే నేను రెడ్డిని అవుతానంటే నాకు అవసరం లేదు మీ సర్టిఫికేటు. నాకు ఆదర్శం పుచ్చలపల్లి సుందరయ్య గారు, మా జిల్లాకు చెందినటువంటి జక్కా వెంకయ్య గారు, ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా చూసుకొని మేము పోరాటం చేస్తున్నాం. నీలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మీరిచ్చే కులముద్ర మాకు అవసరం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. మీరు బూతులు తిట్టండి, ఇంకా ఎన్ని బూతులు తిడతారో అన్నీ తిట్టండి. ఎవరిని వదిలిపెట్టారు మీరు? ఎవరినైనా వదిలిపెట్టారా బూతులు తిట్టడం? నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి తీసుకుంటే, మీ ఇంటి ఆడబిడ్డ షర్మిల గారిని కూడా, ఆవిడ పుట్టుక మీద కూడా తిట్టాం. ఫలితం ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారికి 11 స్థానాలు వచ్చాయి. ఇంకా తిట్టండి, రాష్ట్రానికి శ్రేయస్కరం. నన్నే కాదు, ఎవడైతే వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా మాట్లాడతాడో, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవడైతే ఆలోచన చేస్తాడో వాళ్ళందరినీ తిట్టండి, పచ్చి బూతులు తిట్టండి. మీరు ఎలాగూ ఆంధ్రప్రదేశ్కి రాలేరు, ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అవసరం కూడా లేదు. మీరు సేఫ్గా అక్కడ ఉండి ఇలాంటి బూతు పదజాలంతో ప్రజలను కూడా తిడితే ప్రజల్లో కొంచెమైనా కళ్ళు తెరిచి ఆలోచిస్తారు. ఎవరు మన పక్కన ఉన్నారు, ఎవరు మనకు అండగా ఉన్నారు, మన కోసం ఎవరు గొంతు విప్పి మాట్లాడుతున్నారు, ఎవరు వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు అని. సో నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు ప్రజలకి సమాధానం చెప్పుకోవాలా. ఇలాంటి సంస్కృతిని ప్రోత్సహిస్తామంటే ప్రోత్సహించుకోండి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నేను తప్పు ఒప్పు అని కూడా మిమ్మల్ని అడగట్లా. నేను ఎందుకు స్పందించాను అంటే, ఒక ఆడబిడ్డని నీచాతి నీచంగా మాట్లాడితే ఎవరైనా స్పందిస్తారు ఆ ప్లాట్ఫామ్లో. నా స్థానంలో మీరున్నా స్పందిస్తారు. అరే వాడు కుక్క కదా, వాడి గురించి ఎందుకు మాట్లాడతావని కొంతమంది అన్నారు. కుక్క కావచ్చు, కుక్క కూడా ఇప్పుడు ఈదిలో గజ్జి కుక్క తిరుగుతూ ఉంటుంది, 4 కొడతాం, ఏదో ఒక రోజు అది భయపడినా పారిపోద్ది, లేదా దాన్ని మచ్చిక చేసుకొనైనా మన ఇంట్లో కట్టేసుకోవడానికి ప్రయత్నించాలా. ఒక మానవుడుగా మన ప్రయత్నం మనం చేయాలా. ఆది మానవుడు ఏం చేశాడు? క్రూర మృగాలని వాటిని కొంచెం అంతా కట్టేసి వాటికి కొన్ని పనిముట్లు, వాటిని అన్ని రకాలుగా ట్రైనింగ్ ఇస్తేనే కదా ఈరోజు మనకు ఆవులు, కుక్కలు, పందులు ఇవన్నీ వచ్చినాయి. ఆది మానవుల యొక్క ప్రయత్నమే కదా వాటికి అన్నిటికీ ట్రైనింగ్ ఇచ్చి వ్యవసాయానికి అన్నిటికీ వాడుకుంటున్నారు. అలాగే ఈ క్రూర మృగాన్ని కూడా
మనిషిగా ఏదన్నా మార్చే ప్రయత్నం చేద్దామని మాత్రమే ప్రయత్నించా. నాకేం అది వృత్తి కాదు. వాడు సావు ఎక్కడ దూకి సస్తే నాకు సంబంధం లేదు. వాడి పెళ్ళాం ఏమైపోతే నాకెందుకు, వాడి బిడ్డలు ఏమైపోతే నాకెందుకు, వాడి తల్లిదండ్రులు ఏమైతే నాకెందుకు, వాడి బంధువులు ఏమైతే నాకెందుకు. నాకు ఈ రాష్ట్రం ఏమవుతుంది అనేది నాకు ఇంపార్టెంట్. ఈ రాష్ట్ర ప్రజలు నాకు ఇంపార్టెంట్. వాడితో నాకేం సంబంధం. కాబట్టి మీ అందరికీ సమాధానం చెప్పుకోవాలి కాబట్టి నేను చెప్తున్నా. ఎందుకని నన్ను అభిమానించేవాళ్ళు చాలామంది ఉంటారు, వాడిని చూసి భయపడేవాళ్ళు ఉంటారు. బూతులు తిడితే చాలా వ్యూస్ వస్తాయండి. తిట్టడం ఏం పెద్ద పని కాదు, దానికేం పెద్ద సర్టిఫికేట్ కూడా అవసరం లే. కానీ నేను ఒక తల్లి పాలు తాగి పెరిగా, నేను ఒక ఆడదానికి పుట్టా, అర్థమవుతుందా? కానీ వీడేం చేస్తున్నాడంటే ప్రతి ఒక్కరు పుట్టుకని ప్రశ్నిస్తాడు. వీడు వాడుకు పుట్టాడు, ఈడికి పుట్టాడు, వాడు అల్లవాడికి పుట్టాడు అని ఆరోపణలు చేస్తాడు. అంటే ఏమన్నా నువ్వు వాళ్ళకి పక్కలెత్తుతున్నావా? అక్కడ చేరి ఏమన్నా అక్రమ సంబంధాలు మాట్లాడుతున్నావా? లేకపోతే బ్రోకర్ పని చేసావా వాళ్ళకి? ఈరోజు నువ్వు బ్రోకర్ పని చేస్తున్నావా? అమెరికాలోకి పోయి డాక్టర్ని అని చెప్పుకుంటున్నావు, రెడ్డి అని చెప్పుకుంటున్నావు, వృత్తికి చెడ్డ పేరు తెస్తున్నావు, ఆ కులానికి చెడ్డ పేరు తెస్తున్నావు. నీ బతుక్కి నా బతుక్కి కంపారిజన్ ఎక్కడరా? ఏమన్నా అర్థం ఉందా నువ్వు మాట్లాడేదానికి? నువ్వు తప్పు చేస్తున్నావు, సరిదిద్దుకో అని చెప్పి నీ భాషలో చెప్పే ప్రయత్నం చేశాను నేను. అక్కడ కూడా బూతులు ఎక్కడా మాట్లాడాల. దొంగ సర్టిఫికేట్ తీసుకుని పోయి అమెరికాలో ఉన్నామని నేను ఎందుకన్నాను? నిజంగా ఒక డాక్టర్ అయితే రాజకీయాల గురించి మాట్లాడే అంత సమయం ఉండదు. వాళ్ళకి ఎప్పుడు కూడా పేషెంట్స్ గురించి ఆలోచిస్తారు, అంతే కదా. వాళ్ళ వృత్తి మీదనే వాళ్ళు దృష్టి పెడతారు. ఈ రాజకీయాల గురించి, వాటి గురించి, వీటి గురించి చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టాలా, ఆడిని బూతులు తిట్టాలా, ఈయన బూతులు తిట్టాలా అని ఎవరైనా ఆలోచిస్తారా? పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్నవాళ్ళు. సో నేను ఆ విధంగా అతన్ని టార్గెట్ చేశాను. టార్గెట్ చేయటం కూడా కాదు, మాట్లాడే అంతే. వాడినేం టార్గెట్ చేస్తారు చెప్పండి? ఎవరైనా టార్గెట్ చేయగలరా? చీకట్లో ఉండి 4 రాళ్ళు వేస్తాడు. వాడు ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే నేరుగా ఆంధ్రాకు వచ్చి వాడు పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పోరాటం చేస్తే వాడు మగాడు, వాడు దమ్మున్నోడు, మనమేం కాదనలేం. వాడెక్కడో విదేశాల్లో ఉండి ఇక్కడ ఉండేటటువంటి వ్యక్తుల్ని, ఈ సమాజం కోసం పాటుపడే వ్యక్తుల్ని బండపూతులు తిడితే ఏదో కుక్కరిసింది అని చెప్పి వదిలేయాల్సిందే. వీడినేం చేయలేం. దయచేసి ఎవరైనా సరే ఆ వీడియో చూసి నన్ను ఏదన్నా తప్పు పెడితే నేను చేసింది ఇదే తప్పు, తప్పైతే తప్పు అని చెప్పండి, ఏం అభ్యంతరం లేదు, మార్చుకోవడానికి ప్రయత్నిస్తా. లేదు నువ్వు స్పందించిన విధానం కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పండి. ఇంకెప్పుడు కూడా ఇలాంటి ఎదవలని దృష్టిలో పెట్టుకొని ఒక్క వీడియో కూడా చేయను. అంటే వాళ్ళకేం భయపడలేదు. నేను ఇందాకే చెప్పిన, ఎందుకు బురద గుంటలో కాలు పెట్టడం ఎందుకు, కడుక్కోవటం ఎందుకు? వీళ్ళ వల్లే వైఎస్ఆర్సీపీ అనేది భూస్థాపితం అయిపోద్ది. మనం చేయాల్సింది ఏం లేదు. వాళ్ళు ఎవరినో ఒకరిని వాళ్ళని అన్నా అనకపోయినా వాళ్ళు బండబూతులు తిడతానే ఉంటారు. వాళ్ళ సభ్యత, సంస్కారం, వాళ్ళ చదువు అదే కాబట్టి. సో వాళ్ళ నోటి నుంచి ఒక మాట వచ్చినా అది ఆ పార్టీకి నష్టం జరగద్ది. అదే మనకు కావాలి కాబట్టి వాళ్ళని ప్రోత్సహిస్తాం. వాళ్ళతో ఏం పోరాటం చేయము, వాళ్ళ గురించి మాట్లాడే సమస్య లేదు. కాబట్టి నా వివరణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.